వెల్కమ్ బ్యాక్. బండి భగీరథ్ కోసం పోలీసుల గాలింపు అయితే కొనసాగుతోంది. భగీరథ్ హైదరాబాద్ లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 5 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. బండి భగీరథ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. భగీరథ్ హైదరాబాద్ లోనే ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. 5 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. బండి భగీరథ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి భగీరథ్ ను ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బండి భగీరథ్ హైదరాబాద్ లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే గాలింపు కొనసాగుతోంది. 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు చేస్తున్నారు. అలాగే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం రాజేష్ బండి భగీరథ్ నివాసం దగ్గర ఉన్నారు. వివరాలు అందించడానికి రాజేష్, ఓవర్ టు యు. విజయ్ చంద్రక మొత్తానికి బండి భగీరథ్ అంశంలో పోలీసులు ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో బండి భగీరథ్ హైదరాబాద్లో ఎక్కడున్నాడంటూ కూడా 5 ప్రత్యేక బృందాల ద్వారా ఆయనను గాలించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 3 బంజారాహిల్స్ బండి సంజయ్కి సంబంధించినటువంటి నివాసం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం ఇదే నివాసం వద్ద కాసేపు క్రితమే పోలీసులు దాదాపు ఒక టీం బృందంగా ఏర్పడి ఇక్కడికి వచ్చి 5 బృందాల్లో ఒక టీం అయితే దాదాపు గంట కింద బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి బండి సంజయ్ నివాసం వద్దకు చేరుకుని దాదాపు 40 నిమిషాల పాటు సోదాలు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి బయట కొన్ని ప్రోటోకాల్ వాహనాలు కూడా ఉన్నాయి. ఇదే ఇంట్లో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇదే ఇంట్లో ఆయన ఉంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి వినతులు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన ఏ అంశమైనా కూడా ఉమ్మడి కరీంనగర్ అంటే ఆయన పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా కూడా ఇక్కడ నుంచే అంతా కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేదంటే ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైనా కూడా ఇదే ఇంటి నుంచి ఆయన అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఇదే ఇంట్లో గతంలో బండి భగీరథ్ తన స్నేహితులతో పాటు కొద్ది రోజులు కలిసి ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతోపాటుగా వీకెండ్ కావచ్చు, వీక్లీ మంత్లీ ఈ సమయాలలో బండి భగీరథ్ ఇదే ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారనేటువంటి సమాచారం ఉన్నటువంటి పోలీసులు కాసేపు క్రితం ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇంటి చుట్టూ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయనకు సంబంధించినటువంటి బండి భగీరథ్కి సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలా బండి సంజయ్ బావమరిదికి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి లొకేషన్ ఏదైతే ఉందో కార్మాన్ ఘాట్ సమీపంలో ఆ లొకేషన్ ఉన్నట్లు కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. అక్కడ కూడా పోలీసులలో ఒక టీం వెళ్ళి విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులకు కింద ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. ఎన్నిసార్లు బండి భగీరథ్ ఇక్కడికి వచ్చి ఉంటారో, అఫీషియల్గా బండి సంజయ్ మాత్రమే వచ్చి వెళ్తుంటారా, బండి భగీరథ్ తన స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి వెళ్తుంటారు, ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చి వెళ్ళారా, పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు కింద కేసు నమోదైన తర్వాత ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళారనేటువంటి అంశాన్ని అంతా కూడా 40 నిమిషాల పాటు ఇక్కడ వచ్చినటువంటి పోలీసులందరూ కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ చంద్రిక. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.